పండు మిరపకాయలతో వంకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు పండు మిరపకాయలు బాగా వచ్చే సీజన్ కదా. ఒక కేజీన్నర పండు మిరపకాయలను తీసుకుని కడిగి ఎండబెట్టుకొని ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్నాను. చిన్న రోలని ఉప్పు, చింతపండు అన్నిటినీ కలిపి రోట్లో తొక్కున్నాను. ఈ కేజీన్నరకి ఉప్పు ఒక 375 గ్రాములు, చింతపండు కూడా 375 గ్రాములు వేశాను. ఆ తర్వాత నేను పండించిన మామిడి అల్లం కూడా మా ఇంట్లో ఉంది. ఇది మామిడికాయ వాసనతోటి వస్తుంది, అందుకని దీన్ని కూడా దాంట్లో యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. నా దగ్గర ఉంది అందుకని వేశాను. మెత్తగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా పచ్చడిని దంచుకున్నాం కదండి, అది 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగదొక్కాలి. ఉప్పు, కారం అవన్నీ వాటికి కలిసేలాగా పట్టడం కోసం. చింతపండు మొదటి రోజు ఏమీ కలవదు, అందుకోసం 3వ రోజు తిరగదొక్కాలి. తిరగదొక్కే రోజున నేను ఆ మామిడి అల్లాన్ని యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని కూడా దంచుకుని టప్పర్వేర్ డబ్బాలో పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మనకు వంకాయలు అవి నేను వదిలేసాను చెట్టుకి, అవి రెడీ అయ్యాయి. అందుకోసం అని చెప్పి నేను పచ్చడిని తీసి మిక్సీ వేసుకున్నాను. వంకాయలు నేను వదిలేసానండి, కొంచెం రంగు వచ్చాయి. మరీ ఎల్లోగా రావాల్సిన అవసరం లేదు, కొంచెం రంగు వచ్చాయి అనిపిస్తే కోసేసుకోవడమే. అప్పటికే తోలు మందంగా ఉంటుంది, లోపల విత్తనం కడుతుంది, కాయ కూడా గట్టిగా ఉంటుంది. ఫుల్ ఎల్లోగా మారాల్సిన అవసరం లేదు. ఇలా కోసుకొని వచ్చాను. కడిగి ఎండపెట్టుకున్న తర్వాత కాయలోకి చాకు దిగడం కూడా కష్టంగా ఉంది, అంత గట్టిపడింది కాయ. పూర్తిగా విత్తనాలు కూడా కట్టాయి కదా. ముక్కలన్నీ కోసేసానండి.
దాంట్లో కాస్త ఉప్పు, పల్లీల నూనె, పసుపు, కలిపి పక్కన పెట్టేసుకున్నాను. మెంతులు వేయించుకున్నాను ఒక 4 టేబుల్ స్పూన్స్. వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్న వాటిని మెంతులతో పాటు కలిపి దంచుకున్నాను. ఒక 2 స్పూన్ల జీలకర్రను కూడా వేయించాను. దాన్ని కూడా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకున్నటువంటి పండుమిరపకాయ పచ్చడిని మెంతులును వెల్లుల్లిపాయ కలుపుకొని దంచుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని రెండింటిని ఈ గిన్నెలో కలిపేశాను నేను. వెల్లుల్లిపాయలను ఒక్క చక్కగా దంచుకుంటే సరిపోతుందండి, మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఆ రెండింటిని కలిపి ఈ ముక్కలకు పట్టించాను. ఈ ముక్కలకు పట్టించి రోట్లో వేసి చిన్న చిన్న వాయలుగా చేసుకుని దంచుకున్నాను. ముక్కలు నలగాల్సిన అవసరం ఏమీ లేదండి, కొద్దిగా అంతా కలిసేలాగా దంచుకోవడమే. ముక్కలో కూడా కొంచెం ఉప్పు అది వెళ్ళాలి కాబట్టి తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1/2 కేజీ పల్లీల నూనె తీసుకున్నాను, గానుగు నూనెని. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో పోపును రెడీ చేసుకున్నాను. మీరు మొత్తంగా పోపు వేసుకోదలుచుకుంటే వేసుకోండి, లేకపోతే ఎప్పుడు వాడుకోదలుచుకున్నప్పుడు అప్పుడు కొంచెం కొంచెం అయినా వేసుకోవచ్చు. ఇది ఒక 4-5 రోజులు
ఉంటే కానీ ముక్క ఊరదు. వంకాయ ముక్క ఊరాలి అంటే కనీసం 4-5 రోజులు పడుతుంది. ఇంతేనండి, పండు మిరపకాయ వంకాయ పచ్చడి.